సిగ్గులేని రాష్ట్ర ముఖ్యమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి, దౌర్భాగ్యపు దగుల్బాజీ ముఖ్యమంత్రి, బట్టెబాజీ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాచరిక పాలన కొనసాగుతుందో ఈరోజు చూస్తాం. దుబ్బాక ఎన్నికల్లో ఎట్టి బస్సులో ఓడిపోతున్నాం, గెలిచే అవకాశం లేదు కాబట్టి అడ్డదారులు నొక్కాలి. గెలుస్తున్న భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్సులో అనదొక్కాలి. పడుకో ఫామోలో తాగి పడుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, సిగ్గుండాల కొంచెమని ప్రవర్తన చూసినాక నువ్వు చేసినటువంటి సంఘటన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని భావించి అధికారులకు సీఎం వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎట్టి బస్సులో గెలిపించాలి టీఆర్ఎస్ పార్టీని, మీరు గెలిపిస్తేనే మీ స్థానంలో లేకుంటే మీ అందరినీ చర్యలు తీసుకుంటని చెప్పి అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించింది. కాబట్టి అక్కడున్న అధికారులే అభ్యర్థులుగా మారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మారి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రౌడేంద్రను అడుగడుగున అడుగునే ప్రయత్నం మొదలు చేస్తా ఉన్నాను. మొన్న 20వ తారీఖు నాడు సామాన్య కార్యకర్త కానించుకొని వస్తుంటే ఆయన దొరకబట్టి ఆయన బెదిరించి ఇదే సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు అర్ధరాత్రి సిపి గారితో రిక్వెస్ట్ గా మాట్లాడాను. రిక్వెస్ట్ చేశాను. నేను నాకు సంస్కారం తెలుసు, ముఖ్యమంత్రిగా సంస్కారహీనుడు కాదు, ముఖ్యమంత్రి దగుల్బాజీ కానీ కాదు, ముఖ్యమంత్రి లెక్క ఫామ్ హౌస్ లో తాగిపడ్డ వ్యక్తిని కాదు నేను. సిగ్గుండాలకు కొంచెమన్నా రాష్ట్రాన్ని పాలిస్తున్నావా, రాష్ట్రానికి పాలన చేస్తున్నావా? నువ్వు 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు ఈ విధంగా వెలుస్తావు. 2 సంవత్సరాలతో నీ సంగతి చూస్తాం బిడ్డ. నీ గదిల పాలన చూపెట్టాలని చూస్తున్నావు నువ్వు పేదల మీద. నిజానా సదా ప్రజా నీ లెక్క బరిదగించండి ముఖ్యమంత్రి మంత్రులు సాటారు. గత 20వ తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కారు తీసుకొని వస్తుంటే ఆయన కార్యకర్తను దుర్గబట్టి ఫోన్ డేటా మొత్తం డిలీట్ చేసి కారు పట్టుకున్నారు. నేను రాత్రి రిక్వెస్ట్ చేస్తే ఫోన్ వదిలిపెట్టారు, కారు మాత్రం వదిలిపెట్టలేదు. ఉదయం 4 గంటల వరకు కూడా కార్యకర్తలు ఆందోళన చేస్తే కూడా ఈ సిపి స్పందించలేదు. మాకు అధికారం లేదంటాడు. నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఏ విధంగా సీజ్ చేస్తావు? ఏ అధికారంతో కారు పట్టుకున్నాను? పట్టుకునే అధికారం నీకుంటది, వదిలిపెట్టే అధికారం నీకు ముఖ్యమంత్రి చేతిలో ఉండదు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచో 10 మంది ఫోన్ వచ్చేదాకా వదిలిపెట్టావు. ఇలా రాజ్యంతా కార్యకర్తలను పార్టీ అభ్యర్థి రౌండ్ ఇబ్బంది పెట్టి ఉదయం 4 గంటలకు వదిలిపెట్టారు. ఇవాళ ఆ రోజు కార్యకర్తలకి ఆందోళన వేయకుంటే ఈ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఇదే సిపి అదే కార్ల డబ్బులు పెట్టి మళ్ళా 30 లక్షలు 40 లక్షలు మీరు రికవరీ చేస్తామని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేసినారు. కార్యకర్తలు అందరి సమక్షంలో మీడియా సమక్షంలో చెక్ చేసింది కాబట్టి ఆ రోజు ధనం పైసలు దొరకలే. లేకుంటే ఆ రోజు కూడా పైసలు పెడతారు. ఈ రోజు అదే పరిస్థితి. ఈ రోజు కూడా పైసలు అక్కడ పెట్టి పైసలు వస్తున్నారు అని చెప్పి అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రౌడేంద్ర వారి ఇంట్లో పైసలు దొరకలేట. చిన్న పసిపాప ఉండే వాళ్ళ మనవరాలు అంటే వాళ్ళ మనవడు అనుకుంటే ఆ పసిపాపను కూడా లేపి పక్కకు పండబెట్టి పసిపాప కింద కూడా చెక్ చేస్తారా మీరు? రాక్షసులా మానవులా మీరు? మనుషులా మీరు? మానవత్వం లేదా మీరు చిన్న పసిపాప మీద? ఇదే రవి మూర్ఖత్వం. పసిపాపను తీసి పక్క పండబెట్టి పసిపాప కింద చెక్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రజాకార పాలన, రాక్షస పాలన కాకుండా ఇంకే పాలన ప్రశ్నిస్తారు మీరు. రౌండ్ శ్రీమతి గారు వస్తే ఏమో నొక్కేస్తారు. ఇది మహిళల పట్ల మీకు కూడా గౌరవం, ఇది మీ సంస్కారం. నీ ఇంట్లోకి వచ్చి ముఖ్యమంత్రి ఇంట్లోకి వచ్చి ఇదే చేస్తే ఇలా ముఖ్యమంత్రి ఏ విధంగా భావిస్తారు? ముఖ్యమంత్రి బరిదగిన ముఖ్యమంత్రి. నీ ఇంట్లో పడతారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు పడతారు కావచ్చు నువ్వుకేస్తే, కానీ వేరే ఎవరు పడరు. ముఖ్యమంత్రి గుర్తుంచుకోను. అలా శ్రీమంతుడు నూకేస్తారు, శ్రీమతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. రఘునందన్ వారి ఇంట్లో పైసలు దొరకలేట, పక్కింట్లో పైసలు దొరికినాయట. ఈ పైసలు భారతీయ జనతా పార్టీ కాకపోతే ఎత్తుకపోయారట.
మరి ఎత్తుకపోతే సిపిని సస్పెండ్ చేయి ఫస్ట్. సిపి అక్కడే ఉన్నాడు, పైసలను కాపాడలేని సిపి ఎందుకాడు నీకు? సస్పెండ్ చేసి సిపిని ఫస్ట్. మన సిద్దిపేటకును దుబ్బాకకు సంబంధం ఏంది? దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా, సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా? దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా, హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయా? సిద్దిపేటలో తనిఖీలు చేసే బాధ్యత అవసరం, ఆ హక్కు మీకు ఎవరిచ్చిండు? పోలీసులకు చెక్ చేసే అవకాశం అధికారం ఎవరిచ్చిండ్రు? సిద్దిపేట ఎన్నికలకు సిద్దిపేటకి దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేట సంబంధం ఏంది? దుబ్బాకలో కదా పైసలు అక్రమంగా నిల్వ వేస్తే ఆ దుబ్బాకలో పంచితే పట్టుకోలేదప్ప. సిద్దిపేటతో నీకు సంబంధం ఏంది? పోలీసుకి ఎవరి అధికారం ఇచ్చింది? అలా ఏం నోటీస్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇంతవడి దాడి చేసి మఫ్టీలో వచ్చి ఓ మహిళ పట్ల అసభ్యంగా వివరించి చిన్న పసిపాపను నూకేసి పసిపాపను పక్క పెట్టి చెక్ చేస్తే ఇలా సమాజానికి మీరు ఏమి చెప్పగలుచుకున్నారు? ఇలా ఫామ్ హౌస్ లో చెక్ చేయి, సిపి ఫామ్ హౌస్ లో చెక్ చేయి, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అక్కడ ఉన్నది. ఫామ్ హౌస్ కేంద్రంగానే టీఆర్ఎస్ పార్టీ పైసలు వస్తున్నది. ప్రగతి భవన్ కేంద్రంగానే పైసలు ఫామ్ హౌస్ కి వస్తున్నాయి. మీ దుడ్ పాలిష్ మంత్రులందరూ కూడా ఇలా బట్టవారి మంత్రులు కూడా మొత్తం బరి తెగించి ఊరిలో పైసలు అంతే ఈ పోలీసు కడతలేదు, సిపి కడతలేదు. ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు తాగే సిపి ఒక పార్లమెంట్ సభ్యుని, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇదే సిపి చెప్పిన సిద్దిపేట బయలుదేరినా కార్యకర్తలు సంధానించే ప్రయత్నం చేస్తున్నా. ఇదే సిపి రమ్మంటున్నాను, నేను పోయే ప్రయత్నం చేస్తే నీతో మాట్లాడాలని ఆగమంటాడు. మాట నమ్మినాం నేను, జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ గారు పైసలు ఎత్తుకపోయిన ఉంటాడు. బాయ్ మేము మాట్లాడదామని కూర్చోబెట్టనే సార్ ఉరోధన కడతాం సార్, బయట సార్ అంటాడు. ఎంత చీటింగ్, ఎంత అబద్ధాలు సిపి అంటే, ఎంత నాటకం, దొంగ నాటకాన్ని సిపి అంటే ఉరోధన కద్దాం సార్, మాట్లాడేది సార్, మాట్లాడలేదు సార్ చెప్పాడు. నాకు మంచి ఆలోచన ఉన్నది, గొడవ జరగద్దని ఆలోచన నాకున్నది. నేను సిద్దిపేట వాడిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోవాలన్నా ఎవరు ఆపడం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వస్తా, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కూడా వస్తా. మన అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సందర్భంగా ఏం చేశాడో ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకో. మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం, కానీ నువ్వు గెలువ కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి మన శాంతి భద్రత సమస్య సృష్టించి ఎన్నికలు జరగకుండా చేసే కుట్రలో భాగమే ఈ రోజు సిపి ద్వారా నా మీద దాడి చేయించడము, నన్ను అరెస్ట్ చేయించడము, పైసలు పెట్టి రమణధర్ గారి పేరు మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడము, రకరకాలుగా ప్రయత్నం చేయడము. దీని ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయం టీఆర్ఎస్ పార్టీ కూడా నాయకుడు కూడా వచ్చింది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి భయం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చింది. ఇంకా గౌరవ పార్లమెంట్ సభ్యులని కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్న క్రమంలో స్వయంగా సిపి మీద దాడి చేసి వ్యాన్లో ఎక్కించి నా కాలు ఎత్తుంటారంటే కూడా కనీసం వరకుండా నా గొంతు బట్టి నూకేసి అరుస్తుంటాడు, ఆపండి అరుస్తుంటా కూడా కనీసం పట్టుకోకుండా పన్ను కొట్టుకు రాక్షసంగా వేసినటువంటి ఈ సిపి మీద తప్పకుండా ప్రివిలేజ్ కంప్లైంట్ ఇస్తా, గౌరవ స్పీకర్ కంప్లైంట్ ఇస్తున్నా. గతంలో ఇదే ఆర్టీసీ ఉద్యమ సందర్భంగా ఇదే దాడి జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లు జరుగుతున్నాయి. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని కించపరిస్తే, ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేస్తే కింద కార్యకర్తలు ఎవరు? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడి పారిపోతారు కావచ్చు. ఇలా నేను పారిపోను, నా కార్యకర్తలు పారిపోను. దీనికి తప్పకుండా గుణపాఠం ఏదో పక్కా చెప్పి పడుతుంది కాదు. ఇలా ప్రివిలేజ్ ఇస్తాం తప్పకుండా. గౌరవ లోక్సభ స్పీకర్ చెప్తున్నాం, కాంపిటీషన్ ఫిర్యాదు చేస్తున్నాం, రాష్ట్రపతి గారు చెప్తున్నాం, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నాం, అందరికి కాంపిటీస్తాం. ఇలా సిపి సంగతితో ఈ ముఖ్యమంత్రి సంగతితో తప్పకుండా వేస్తాం. వెంటనే ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే సిపిని అరెస్ట్ చేయాలి, సిపి క్రిమినల్ కేసు పెట్టాలి, సిపిని సస్పెండ్ చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ అధికారులకు కానీ ఇతర అధికారులకు డైరెక్షన్ ఇచ్చిండు, మీరు ఎట్టి బస్సులో గెలిపియాలి, గెలిపేకంటే మీ బాధ్యతలు పోతాయి, సస్పెండ్ చేస్తా, మీ ఉద్యోగాలు ఊడగొడతామని చెప్పింది. కాబట్టి ఈరోజు అధికారులే ఇవాళ అభ్యర్థులుగా మారి ఇలా ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఫామ్ హౌస్ కేంద్రంగా, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రగతి భవన్ వచ్చే డబ్బులను ఇలా పొందుతున్న రాజ్యం నడుస్తున్నది. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుడు పైసలు దొరుకుతాయట,
టీఆర్ఎస్ పార్టీ ఒకటి ఇప్పుడు అన్నవాటి రేపు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ చేస్తారు. ఇక అక్కడక్కడ 2 లక్షలు 3 లక్షలు కేసులు చిన్న కేసులు పెడతారు. అంతకుముందు పార్లమెంట్కి ఏం జరిగింది, బరి తెగించి ₹1,00,00,000 టీఆర్ఎస్ వాళ్ళు మంచిరు. ఇలా 7-10 మంది అని చెప్పి అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ కాదు 1,00,000 2 లక్షలు 10 లక్షలు 5 లక్షలు వీళ్ళే పెట్టి ప్రజలు నమ్మించే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. ఇక రేపు అదే చెప్తారు. రేపు ఇవాళ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఇలా తెలంగాణ ప్రజలు నువ్వు ఏం లాటరీ దెబ్బ తినక ఏం కేసులు లేక దొంగ దీక్ష చేసి అనేక మంది అమరుల ఆత్మ బలిదానాన్ని ఇలా కించపరిచి రాక్షస పాలన అందిస్తున్నా నీకు భయం ఉంటుంది కావచ్చు, నీ కుటుంబానికి భయం ఉంటుంది, నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భయం ఉంటుంది. ఇవాళ దాడి చేస్తావు, పక్కా దీన్ని పద్దాడి చేస్తావు, పక్క నీకు చుక్కలు పడతావు, నీ సంగతి చేస్తావు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యం అవుతావో ఎట్టి వాళ్ళు పడతావు. ఇవాళ దుబ్బాక గెలిపే ఇలా నీ పత్రానికి నాంది కాకపోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ₹1,00,00,000 వచ్చు, కానీ దుబ్బాక ప్రజలు ఇలా వాళ్ళు పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎట్టి బస్సులో నీ రాక్షస పాలనకు, నీ నియంత్రిత పాలనకు, నీ అరాచక పాలనకు, నీ నిజాం పాలనకు, నీ రజాకరణ పాలనకు సమాధి ఎక్కడానికి ఎలా నిజాం ఇలా దుబ్బాక ఫలితమే నాంది కాబోతున్నది. నీకు రాజకీయ సమాధి ఇలా దుబ్బాక నుంచే ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఫామ్ హౌస్ ఉంటావు, హైదరాబాద్ లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే తప్పదాగి వాళ్ళను ఫామ్ హౌస్ అంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 10,000 ఇచ్చేయాలా ప్రజలు మబ్బ పెట్టి ఆకర్షించుకునే ప్రయత్నం చేసే వ్యక్తి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మొన్న జీతాలు లేవు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఫామ్ హౌస్ తప్పదాగి ఇవ్వండి. నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు? నీ కొడుకు వల్లనే కదా. బినామీ సంస్థలతో అలా అనేక మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను 1,00,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బతుకు నాశనం చేసినాడు. నువ్వు ఏ విచారణ చేయబడ్డావు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తున్నావు కదా. అంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే తప్పదాగి ఫామ్ హౌస్ అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఎందుకు వస్తలేవు దుబ్బాక ప్రచారానికి? ఎందుకు వస్తలేవు? భయం స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యొచ్చినా ప్రచారం చేసినా వాడికి గెలవడు. కాబట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి. నా మీద దాడి కొత్త కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను దాడిలో భయపడే వ్యక్తి కాదు, నీ లెక్క ఫామ్ హౌస్లో భయపడి ఫామ్ హౌస్లో వండే వ్యక్తిని కాదు, నేను తప్పదాగి వండే వ్యక్తిని కాదు, పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ఫామ్ హౌస్ తాగి వండే వ్యక్తిని కాదు నేను. దుబ్బాకలో గెలిచి తిరుగుతున్నాం, నీ సంగతి చూస్తాం బిడ్డ. అదే నీకు రాజకీయ సమాధి కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాక ఫలితాలే 2023లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు నాది కాబోతుంది. నీ అరాచకమైన స్వస్థవంతం రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే హీరోడ గతి పట్టిస్తా. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో నీకు చుక్కలు చూపడతా. ఇలా నా మీద దాడి చేసినావు, నీకు అడగడు కూడా నీకు ఎక్కడ ఏం చేయాలో అది పక్కా చెబుతాం. మంత్రులు హెచ్చరిస్తున్నాం ఇలా మంత్రులు కూడా. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వంచన చేరి ఏదో సాధిద్దామనుకుంటున్నారు. ఒక్కసారి గుర్తుంచుకొని రాబోయే అధికారంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారులు చెప్తున్నాం. మేము ఈ ముఖ్యమంత్రి కొమ్ములు కాస్తే రేపు మీ పరిస్థితి విధంగా చెప్తుంది. కొన్ని టీవీ ఛానల్ ఇవాళ ప్రభుత్వానికి కొమ్ము కాస్తాయి. ఏంటి జరిగిందో తెలియక ఎలా ఇష్టాంతరం బ్రేకింగ్ ఇస్తున్నాయి. ఇది ఆ పత్రికా స్వేచ్ఛ అంటే ముఖ్యమంత్రి కొమ్ము కాడానికి మీ పత్రికలు ఛానల్ ఉన్నాయి. జాగ్రత్త చెప్తున్నాం. మేము పత్రికలనే గౌరవం, మీడియా అంటే గౌరవం మాకు. కానీ హద్దు దాటి పరిధి దాటి బయటకేస్తే ఇబ్బందులు పెట్టాం. మేము కూడా మేము గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవం ఉండాలి. ప్రభుత్వానికి కొమ్ము కాయడానికి మీ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి. ఎవరిచ్చింది మీకు అధికార పత్రికలకు? ఇంత బయట ఇస్తారా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కేంద్ర అధికార పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెడితే 2 ఛానల్, కొన్ని ఛానల్, కొన్ని పత్రికల కింద ఇచ్చేది మీరు. జరిగింది వాస్తవం చెప్పండి. దుబ్బాకలో ఏం జరుగుతుందో టీఆర్ఎస్ పార్టీ పైసలు పంచుతుంది కనబడుతుందా మీడియాకు? పెద్ద పత్రికలు అని చెప్పుకున్న కొన్ని పత్రికలు, రేటింగ్ మరి బ్రహ్మాండం అని చెప్పుకున్న కొన్ని ఛానళ్ళు ఎంత నీచం దిగజారంటే ప్రభుత్వానికి కొమ్ముగా తాగేసింటే ఎందుకు రాదు మీ ఛానళ్ళు? ఎందుకు రాదు మీ పత్రికలను? పక్కా ఉద్యమిస్తాం పత్రికల విషయంలో, మీడియా ఛానల్ విషయంలో. నేను మీడియా వ్యతిరేకంగా కాదు, కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు వాళ్ళ ఉదయం నుంచి బ్రేకింగ్ ఇస్తున్నాయి. జరిగిన
మొత్తం దాడి నుంచి ఇలా మొత్తం అవాస్తవాలను వాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం కొన్ని ఛానల్ చేస్తున్నాయి. తప్పకుండా కేంద్రం ఫిర్యాదు చేస్తాం. మేము ఆ ఛానల్కు వ్యతిరేకంగా, ఆ పత్రికలకు వ్యతిరేకంగా మీ సర్క్యులేషన్ ఎట్లా దెబ్బతీయాలని దెబ్బతీస్తాం. భారతీయ జనతా పార్టీ తక్కువ చేస్తున్నారు. మేము పత్రికలను గౌరవించే ఫస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ, మీడియా స్వేచ్ఛను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మా సహనానికి కొన్ని పత్రికలు అద్భుతమైన బ్రహ్మాండమైన నెంబర్ 1 అని చెప్పిన పత్రికలు మా స్థానాన్ని పిరికితనంగా భావిస్తున్నాయి. ప్రతి కార్యకర్త గ్రామాల వాడి తిరిగితే మీ పత్రికలు ఏడవద్దో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బరి తగ్గించేలా తెగించి మీ ఛానల్ మీదకి వస్తే ఒక్క స్టూడియో కూడా తెలంగాణ మీడియా ప్రభుత్వానికి కొమ్ముగానే మీడియా ఆ పరిస్థితి కొని తెచ్చుకోకండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా. నేను బెరిసగా మాట్లాడుతున్నాను, ఇలా ఆవేదనతో మాట్లాడుతున్నా, బాధపడి మాట్లాడుతున్నా. ఇదంతా తెలంగాణ మీడియా. దీనికోసం మీడియా ఉన్నది, మీకు దీనికోసం ఛానల్ ఉన్నది. ముఖ్యమంత్రి ఇచ్చే పైసలకు గుర్తుపడి, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకు గుర్తుపడి మీడియా పేరుతో కొన్ని ఛానల్ బరిదగి చేస్తుంటే దీనికోసమా మీడియా ఉన్నది. ఛానల్ పేరు నా నోటితో తెప్పించే ప్రయత్నం చేసుకోకండి. పత్రికల పేరు నా నోటితో తెప్పించే ప్రయత్నం చేసుకోకండి. యువకులు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు. మీ ఆస్తులు కాపాడుకోవడం ముఖ్యమంత్రి కొమ్మగాస్తే మీ అక్రమ ఆస్తుల మీద మేము దాడి చేస్తాం, మీ అక్రమ ఆస్తుల మీద మేము విచారణ చేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మేము ఉద్యమిస్తాం మీ అక్రమ ఆస్తుల వ్యతిరేకంగా. ఆ పరిస్థితి కొని తెచ్చుకోకని చెప్పి నేను దయచేసి హెచ్చరిస్తున్నా. కొన్ని ఛానల్, కొన్ని పత్రికలు మాత్రమే. ఈ అన్ని పత్రికలకు, అన్ని ఛానళ్ళకి ఆహ్వానిస్తారు. దయచేసి ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే పత్రికలు, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే ఛానల్, వాళ్ళు తెలుసు ఎవరో. జరిగిన విషయం ఒకటితే బ్రేకింగ్ వేరే ఇస్తారా మీరు? నా నోటి ద్వారా పత్రికల పేర్లు వస్తే, నా నోటి ద్వారా ఛానల్ పేరు వస్తే ఒక్క ఛానల్ తెలంగాణ మీద రాసి పెట్టుకోండి. మీరు ప్రజాస్వామ్యానికి అనుకున్న పనిచేయండి, పత్రికా స్వేచ్ఛకు అనుకున్న పనిచేయండి. మేము సహకరిస్తాం, సహకరించాలి మేమే. తెలంగాణ ఉద్యోగం మాత్రం బాగా పనిచేస్తుంది మీడియా, కొన్ని సెక్షన్ మీడియా. ఇప్పుడు మాత్రం మీడియా ముఖ్యమంత్రి కొమ్ము కాస్తాయి. చర్చించుకుంటూ పోయినాక ప్రజలు ఏ ఛానల్కు ముఖ్యమంత్రి 300 కోట్లు ఇచ్చిండు, 400 కోట్లు ఇచ్చిండు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఛానల్, ఈ టీఆర్ఎస్ పార్టీ పేపర్ అన్నా కూడా దిక్కు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ ఎందుకు మాకు తెలంగాణలో? ఎవరు దేశాలు ఛానల్ నడుపుతున్నారు తెలంగాణలో? తెలియని సర్వే దుబ్బాకలో ఎవరు ఉద్యమం ఎందుకు చెప్తారు? దుబ్బాకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండని చెప్పి ఎందుకు చెప్తారో? ఏ ఛానల్ చెప్తారో? భయపడుతున్నా ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి ప్రశ్న వేస్తే రిపోర్టర్, సామాన్య రిపోర్టర్ ముఖ్యమంత్రి గెదిరిస్తే యజమాని ఏం చేయాలండి? ముఖ్యమంత్రి కూడా ఐటెం పెట్టాలి. భయపడి బయటకు వస్తారు. మళ్ళా ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి ఫోన్ చేసి రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బెదిరిస్తారు చేయటమని ఇంత దిగజారి యజమాని చెప్పి పనిచేస్తాయి. ఎందుకంటే పత్రికలు ఇవన్న కోసం పనిచేస్తాయండి. రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ పార్లమెంట్ సభ్యుగా ప్రెస్ మీట్ పెడితే గింతే ఐటమ్. ముఖ్యమంత్రి ఫోన్ చేయడం మొత్తం ఏ పార్టీ ఆ పార్టీ మొత్తం ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్, సెంటర్ పేజ్. నా ఇయ్యాలంటే లేదు. బండి సంజయ్ ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ. ప్రజలకు కూడా పార్లమెంట్ సభ్యుడిని, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నవ్వుకుంటున్నారు ప్రజలు. రిక్వెస్ట్ చేసిన యజమాని అన్ని చనిపోయినా నాకు అహంకారం లేదు, నాకు గర్వం లేదు. నేను సామాన్య కార్యకర్తనే. నేను రిక్వెస్ట్ కొద్ది మాత్రమే పోతా. నేను బెదిరింపులో ఎప్పుడు పాల్పడా. భయపడి నేను మీడియా కవర్ చేసుకోండి. నేను ఆడిద్దామంటే పైసలు ఉన్న దగ్గర ఆడిద్దామంటే మరి ఆడిస్తానే మీరు ప్రెసిడెంట్ కవర్ చేస్తారంటే మీ పేపర్ మీరు కూడా కవర్ చేయలే. ఆడిస్తానే మీరు ఐటమ్ రాస్తారంటే మీకు మీతో తేడా అయింది. అంటే నేను అక్రమంగా సంపాదించి వాడిని వీడిని ముంచి పైసలు సంపాదించి మీకు యాడ్ ఇస్తే మీరు ఐటమ్ కవర్ చేయాలా? మీకు మా పేపర్ వాళ్ళు అంటారు ఇంత కూర్చొని ఆయన ద్వారా నడపాలంటే ఇంత కూర్చొని వ్యాపారం చేసుకుని వేరే వాస్తవాలు రాయమరిగా. అంటే మీకు యాడ్ చేయడానికి మేము కూడా అంటే ద్వారా దొరకాలి. వాడిని వీడిని ముంచాలి, చందాలు వసూలు చేయాలి, వసూలు చేసి మీకు యాడ్ చేయాలి.
ఆయన ఇచ్చి మా పేరు ఫండ్ పేరు రాయించుకోవాలి. ఇది మీడియా చేసే పని. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో మీడియాని మనకి తెలంగాణ మీద నవ్వుకుంటారు చాలా మంది చాలా ఛానల్లో చాలా మంది మీద ఉన్నారు, వాళ్ళే బాధపడుతున్నారు కొన్ని ఛానళ్ళు చూసి. ఈ ఛానల్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మేము తలదించుకొని తిరుగుతున్నాం. మేము ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారు ఆస్తులు కాపాడుకోసమని. ప్రభుత్వం ఆస్తులు కాపాడుకుంటారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. కానీ మీ ఆస్తులను బయటపెట్టి మీ ఆస్తులకు వ్యతిరేకంగా ఉంటే ప్రజలు తిరిగి ఏమవుతుందో ఒకసారి గుర్తుంచుకోండి. దుబ్బాకలో సిద్దిపేట జరిగింది ఒక విషయము. ఎందుకు తెలియదు మీడియా? దుబ్బాకకు సిద్దిపేటకు సంబంధం లేదు. సిద్దిపేటలో ఎన్నికలు జరగలేవు, పోలీసు అధికారం లేదు. సిద్దిపేటలో దాడి చేసే అధికారం పోలీసులకు లేదు. రౌడీ ఇంకా డబ్బు దొరకలేదు, ఆ డబ్బుతో రౌడీ సంపద లేదు అని ఎందుకు తెలియదు మీడియా? దయచేసి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇబ్బందులు కొనేసుకోకండి మీరు. నేను వార్నింగ్ ఇస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ అన్ని యజమానులపై రిక్వెస్ట్ చేసిన, సార్ మా పార్టీ సిస్టమేటిక్ ఉంటాం, మేము మీడియాకు సహకరిస్తాం, దయచేసి మా సహకరించండి, మీ ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి ప్రతి యజమాని దగ్గర వేడుకున్నా, రిక్వెస్ట్ చేసిన. మీ ఆశీర్వాదం తీసుకుని నేను మీరు ఏమనుకున్నారు? వచ్చి బద్దాడు ఇప్పుడు భయపడుతున్నాను అనుకున్నారు కావచ్చు. అది ఇప్పటికైనా వాస్తవాలే. దయచేసి రిక్వెస్ట్ చేసిన వాస్తవాలే. మీడియా స్వేచ్ఛని మీరే కాపాడుకోండి. మీ కన్నా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెగించి కొట్టాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. మీకు ఈ ప్రభుత్వం ఇబ్బంది ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం మేము చూస్తాం. మీడియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏ విధంగా గుణపడి చెప్పలో మీకు మద్దతుగా మేము ఉంటాం. రండి దిగండి, ఇప్పటికైనా రండి. ముఖ్యమంత్రి రవీంద్ర చంద్ర గారు రాయండి, రాస్తలేరు. ముఖ్యమంత్రి లీకేజ్ అంటే బ్రేకింగ్ ఇస్తారు. ఆయన ద్వారానే మీ పత్రిక నడపాలనుకుంటే మీ పత్రిక మాకు అవసరం లేదు. ఆయన ఇస్తేనే పత్రిక నడవాలనుకుంటే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు. అడ్డగుడే వాణి వీని ముంచి చందాలు చేసే సంస్కారం మాకు లేదు, ఆ అలవాటు మాకు లేదు. పక్కా పత్రికల పేరు నోట్లుగా ఇప్పిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. మీరు ఏ పత్రికలో తెలుసు, వాళ్ళకి తెలుసు. 3 సార్లు రిక్వెస్ట్ చేసి ఇప్పటికి మళ్ళీ టీవీ ఛానల్ బ్రేకింగ్ అది వస్తుంది. వాళ్ళ ఎంత బాధించడానికి కష్టపడి పనిచేస్తున్నాం, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం, పేదల కోసం ఉద్యమం చేస్తున్నాం. హిందూరాజ్ పత్రికలు ఇలా హైదరాబాద్లో పేద ప్రజలు ఇల్లు మునిగిపోతే ఇలా ముఖ్యమంత్రి కనీసం ఫామ్ హౌస్ అంటే బయట ఏ పత్రిక రాసింది? అలా ఏ ఛానల్ చూపెట్టింది? వాళ్ళ ఇద్దరు రాలేకపోతున్నాయి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా. అంత భయపడుతున్న పత్రికల ఛానల్ మాకెందుకు తెలంగాణలో? పెద్దోళ్ళు మునిగిపోలే కదా, పేదోళ్ళు మునిగిపోయినాడు. పేదోళ్ళు మీడియాను ప్రశ్నించరు. ముఖ్యమంత్రి పేదోళ్ళకి రాడు. బిచ్చపేశాడు 10,000, 50,000, లక్ష వేస్తే పేదోళ్ళు తృప్తి పడతారు. దీనికోసమైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. జరిగిన సంఘటన వేరు, ఇలా బ్రేకింగ్ ఇస్తే ఇంత బాధ మిస్తాయండి. వాళ్ళ పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలి, ఓడిపోతే పార్టీ గెలిపించాలి, ప్రోత్సాహం అందియాలి. కాబట్టి అన్ని విషయాలను దయచేసి వాస్తవాలు ప్రచారం చేయండి. చిన్న చిన్న పత్రికలన్నీ ఇలా తెలమరిగెత్తున్నాయి. పెద్ద పత్రికలు చెప్పుకున్నారు, కొన్ని పత్రికలు వాళ్ళు చలమణి అవుతున్నారు. వాళ్ళు చాలా సందర్భంలో నాకు కూడా వచ్చింది, ఫలానా పత్రికల ఇబ్బంది కూడా వస్తున్నది, కనీసం కవర్ ఇస్తలేదు. కానీ అయినా కూడా మీడియా మీద గౌరవంతో కార్యకర్తలు సంపాదించే ప్రయత్నం చేసిన 18 లక్షల మంది 30 లక్షల మంది మెంబర్షిప్ అంటే పార్టీ భారతీయ జనతా పార్టీ.
30 లక్షల మంది సాధారణ సభ్యుల కార్యకర్తలు రోడ్డు దిక్కెక్కి మీ పత్రికల వ్యతిరేకంగా మీ చాలా వ్యతిరేకంగా ఉద్యమిస్తే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రం ఎట్లా పారిపోతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఒక్కసారి కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు మాత్రమే అటువంటి పరిస్థితి చేసుకోకండి. టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేడు. ముఖ్యమంత్రి పైసలు మీకు పనిచేస్తే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, వాళ్ళ కెపాసిటీ లేదు, అంత దమ్ము లేదు. ఒక పేపర్ అయితే రేటింగ్ ఫుల్ తెలంగాణలో మాది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తుమ్మినా తగ్గిన ఫ్రంట్ పేజ్. మేము మాత్రం అన్ని పార్టీలు సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. ఒక పేపర్ పండు సంజయ్ అయితే పోయి ముడబడేస్తారు. ఇతర పార్టీల అధ్యక్షులు మాత్రం ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్, 2 ఫోటోలు. ముఖ్యమంత్రి ఆదేశం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారైంది కాబట్టి కవరేజ్ చేయొద్దు. రాత్రి ప్యాకేజ్ పైసలు అవుతాడు ముఖ్యమంత్రి. 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తాడు. లేకుంటే మీ ఆస్తులు అక్రమంగా ఆస్తున్నాయి, దాని మీద దాడి చేస్తా, సాల్వ్ చేసుకుంటాడు. దాన్ని భయపడతారు. చేస్తాం మేము కూడా అదే పడుతున్నాం. ఇప్పుడు ఇక ఎవరైనా ఇబ్బంది పంచడం మేము కూడా దాని మీద మేము కూడా ఇస్తున్నాం పంచి. అందుకే ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషను అసలు ఉందా లేదా, ఒక కలెక్టర్ బదిలీ చేసి చేతుకోదు. సిద్దిపేటలో ఎన్నికల జతలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ నాకున్నది. నాకు ఇదే దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కోసం కూడా నాకు పాస్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. సిద్దిపేట పోతున్న క్రమంలో ఎందుకు నా మీద అటాకేషన్ సిపి జీబులో ఎక్కించి కనీసం పార్లమెంటు సభ్యుడికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడు అరుస్తున్నాడు, ఈయనకి ఏమి ఇబ్బంది అయింది అని కనీసం ఆ వ్యాన్ కూడా ఆపే ప్రయత్నము సిపి చేయలేదు. సిపి కేవలం భారతీయ జనతా పార్టీ అనే ఒక కక్షతోని కరీంనగర్ లో అదే విధంగా వివరించాడు, మన సిద్దిపేటలో అదే విధంగా వివరించాడు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు దాడి చేస్తే ఒక పార్లమెంట్ సభ్యుడిని నిర్బంధంగా అరెస్ట్ చేసి కర్మ తీసుకొస్తే ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇస్తారనుకుంటున్నాడు. ఇలా ప్రివిలేజ్ ఇస్తా బిడ్డ రిక్వెస్ట్ చేస్తుంటే కూడా కనీసం గౌరవంగా మాట్లాడుతుంటే ఎత్తుకొస్తావా నన్ను, వ్యాన్ ఎత్తేస్తావా నన్ను, ఇట్లా ఎప్పుడు నాకు ఏం అవమానం కాదు. రెచ్చిపోయి పనిచేస్తాను, రెచ్చిపోయి పనిచేస్తా. ముఖ్యమంత్రి సంగతి చూస్తాను. నేను ఇంట్లో కూర్చుంటాను కాదు, చేస్తా. నీ పోలీసు ఏం చేయలే, ఇదే అసెంబ్లీ ముందు 2 సార్లు అసెంబ్లీ ముట్టడి కనిపిస్తే నీ పోలీసు కనిపెట్టలే, నీ ఇంటెలిజెన్స్ కనిపెట్టలే, నువ్వు కనిపెట్టలే. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్ము భయపడి అసలు నేను ముందే ముగించుకున్నావు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడి 2 సంతానం కంటే ఎక్కువ అసెంబ్లీలో ఎలక్షన్ లో పోటీ చేసే బిల్లును నువ్వు రద్దు చేసుకున్నావు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భయపడి మాత్రమే. మళ్ళీ పోతా భయం మీద నీ భయం మీద పోతా, నీ సంగతి చూస్తాం. బిడ్డ జాగ్రత్త అవ్వడం ముఖ్యమంత్రి. నేను గౌరవిస్తున్నాం, కానీ సంస్కారహీనంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. పోలీసు అధికారులు రాజ్యమైన నడుస్తున్నాం. భారతీయ జనతా పోలీసుల వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది పోలీస్ అధికారుల యొక్క శైలి వల్ల పోలీస్ కానీ బీజేపీ పోతే క్యాబ్ దించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాక మొన్న అమరుల సంవత్సరం దినోత్సవం పోలీస్ అమరుల సంవత్సరం దినోత్సవం ఆ పైన పోలీస్ అందరూ కూడా వాళ్ళ ఆత్మక్షోభిస్తుంది. ఇప్పుడు అధికారులు జోయల్ డేవిస్, సిద్దిపేట సిపి లాంటి మూర్ఖత్వ వ్యక్తుల వల్ల ఆ పైన అమరుల పోలీస్ అందరూ కూడా నక్సలైట్ల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానటువంటి ఆ పోలీస్ అందరి ఇలాంటి సిపిల వల్ల తలెత్తించుకుంటున్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ సిబ్బంది పోలీసు అధికారులు గుర్తించుకోవాలి. మేము త్యాగం చేస్తాం, నక్సల్ చేతిలో అనేక మంది నవీన ప్రాణ త్యాగం చేస్తాం. పోలీసులు త్యాగం చేసిరు, మరి ఎవరు త్యాగం చేసారు మిగతా వాళ్ళు? అటువంటి ఒక పార్టీని ఇలా పోలీసులకు వ్యతిరేకమైన పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం ఇలా సిద్దిపేట సిపి లాంటి వ్యక్తులు కేటాయిస్తున్నారు. దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నాం, వెంటనే సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ప్రివిలేజ్ ఇస్తే కంపల్సరీ, ప్రివిలేజ్ కాంపెంట్ ఇస్తే కంపల్సరీ. తప్పకుండా ఈ సిపి మీద చర్యలుకోవడం మీదుగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జాతీయ కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేస్తాం. దీన్ని వదిలిపోయిన ప్రసక్తి లేదు.
ఇంట్లో కూర్చునే వ్యక్తులు కాదు, లీడర్ కాదు. ఇంట్లో కూర్చునే కార్యకర్తలు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేస్తాం, మీరేం చేస్తారని చెప్పి కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి పండగ నీ కుయుక్తులకు, నీ కుట్రలకు, నీ దగ్గులబాజీ వేషాలకు, నీ పిరికితనానికి మేము భయపడే వ్యక్తులు కాదు. మా దమ్మెందు తప్పకుండా పడతాను. తప్పకుండా నేను వెంటనే దిశ ప్రారంభిస్తున్నా. సిపిని చర్యలు తీసుకోవాలి. దుబ్బాకలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ స్పందించాలి. ఉన్న అధికారులు మొత్తం బదిలీ చేయాలి. సిపిని సస్పెండ్ చేయాలి, కంపల్సరీ సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అక్రమంగా పైసలు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో పూర్తిస్థాయి విచారణ జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం వెంటనే కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆ చర్యలు తీసుకునేవారు కూడా, సిపి మీద చర్యలు తీసుకునేవారు కూడా ఎట్టి వాళ్ళు దీక్ష ప్రారంభిస్తున్నారు. తప్పకుండా ఎక్కడ దీక్ష ఇస్తా, బయట దీక్ష ఇస్తా, ఎక్కడ దీక్ష ఇస్తారు. కోర్టు చదివిస్తున్నాను, గీతమని చదివిస్తే తప్పకుండా మీకు సమాచారం ఇస్తున్నారు. బీజేపీ వాళ్ళే ఈ డబ్బులు పెట్టుకొని దొంగలే దొంగలెవడో లంగలెవడో అందరూ తెలుసు. ఎవడో చెక్కు రాయిస్తాడు, ఎవడో అగ్రిమెంట్ చేస్తాడు, ఎవడో బాండ్ పేపర్ రాయిస్తాడు. ఊరాల మీద వాడి కుల సంఘాలకు ఎవరు పైసలు ఇస్తాడు, బెదిరిస్తారు. ఫామ్ హౌస్లో ఎవరి ఫామ్ హౌస్లో పైసలు ఉన్నాయి, ఆ ఫామ్ లో దాడులు ఎదురుదలు, ప్రతిభలో దాడులు ఎదురుదలు, మంత్రులు ఇద్దరు సోదరులు ఎదురుదలు. ఒక్క భారతీయ జనతా పార్టీ పెడితే అంటే కోటీశ్వరుడు ఆయనే. పైసలు వంచక ఎందుకు దొరకలేదు. ఇంట్లో పైసలు దొరుకుతాయి కానీ బాధ్యత పైసలు వంచక దొరకలేదు. ఇదా టీఆర్ఎస్ పార్టీలో పైసలు మాత్రం ఇదే సిపి నేతృత్వంలో పైసలు వస్తారు. సిపి కళ్ళ ముందు ఎత్తుకపోయినా ఉంటారు. మరి సిపి సస్పెండ్ అయ్యారు ఫస్ట్. చాతగా సిపి ఎందుకు డ్యూటీలో వరకు సిపికి ఒక 10 లక్షలు రికవరీ చేసి ఉంటారు. మరి 10 లక్షలు కాపాడే సిపి 10 ఎట్లా కాపాడతాడు? సిద్దిపేటకు నాకు కూడా ప్రశ్న, సిద్దిపేటకు గెలిచిన బాగా సంబంధం ఏంది? సిద్దిపేటలో దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా? మరి ఫామ్ హౌస్ ఎందుకు దాడి చేస్తారని చెప్తున్నా. ఫామ్ హౌస్ పక్కా పైసలు ఉన్నాయి. చల్ దాడి అయ్యి ఫోన్ కాల్ ద్వారా చేస్తావు కదా, దాడి అయ్యి ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో పక్కా పైసలు ఉన్నాయి. ప్రగతి భవన్లో ఇదే ముఖ్యమంత్రి పైసలు వస్తున్నాడు, పంపిస్తున్నాడు, సరఫరాస్తున్నాడు. చల్ దాడి అయ్యి ప్రగతి భవన్లో. ఎన్నికల కమిషన్ ఎవడదు? ఎన్నికల కమిషన్ ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్ లో బీజేపీ నేతలు ఈ విధంగా చేస్తారని చెప్పి హరీష్ రావు కామెంట్ చేస్తారు. అగ్గిపడేయాలంటే మాట్లాడారు. ఉరేసుకుంటా దుబ్బాక చివరస్తాలో మేము ఇచ్చిన నిధులు 280 కోట్ల నిధులు తప్పు అనుకుంటే దుబ్బాకకు కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు దుబ్బాకలో ఎన్ని అమలు చేసినావు? దుబ్బాక చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించినావు? చర్చకు రాన్న పూర్తి వివరాలు అందించిన. నువ్వు చర్చకు వచ్చి తప్పు అనుకుంటే దుబ్బాక చివరస్తాలో ఉరేసుకుంటా అన్న.
రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్నా ఎందుకు ఎత్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తోకము చదువు వారిపోయాడు ఈ అగ్గిపెట్ట వాళ్ళని ఎందుకు పంపుతున్నాడు నాకు సంస్కారం ఉండాలి నా పార్టీ నేను వాడు వీడు ఒరై అరై అని మాట్లాడేటువంటి కుసంస్కారహీనుడు కాదు నా పార్టీ నా సంస్థ సంస్కారాన్ని చేశాను ఒక అన్నాన్ని గౌరవిస్తా ఒక తమ్ముడు అని గౌరవిస్తా ఒక అక్క ఒక చెల్లి అని గౌరవించే సంస్కారం నాకు అటువంటి సంస్కారం నా పార్టీ నాకు ఇచ్చింది ఏదో రాదా తదా పద ముఖ్యమంత్రి ఎంత సంస్కారహీనుడు ఆయన కింద కూడా అదే సంస్కారమే నాకు వాడు వీడు ఒరై అరే అనేటువంటి సంస్కారం నాకు అటువంటి సంస్కారం నాకు రానిక నేర్చుకోలేదు అందుకని టీఆర్ఎస్ పడ కొంచెం గుర్తుదాం ప్లాన్ చేస్తున్నాం అట్లా మాట్లాడుకోండి గురించి వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళని తిప్పిదాం ప్లాన్ చేస్తున్నాం ఇక ఏదైనా పార్టీ కార్యకర్త నాయకుడు అటువంటి భాష రాదు కదా ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఉరేసుకుంటాను నా రౌండ్ నామినేషన్ ఉరేసుకుంటా నేను ఇదే చూడస్తాను ముఖ్యమంత్రి రావాలి అన్న ఎందుకు స్పందిస్తారు ముఖ్యమంత్రి సోయి లేదా ముఖ్యమంత్రికి సోయి లేకుండా ఉన్నాట ఎందుకు వస్తున్నాడు ముఖ్యమంత్రి తప్పనటే కదా 280 కోట్లు కేవలం 4 సంక్షేమ పథకాలకు మాత్రమే పూర్తి గ్రామానికి ఎంత మండలానికి ఎంత జిల్లాగా ఆ అసెంబ్లీకి ఎంత ఇస్తామో పూర్తి వివరాలు ప్రకటించాం కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే మరి నువ్వేం ఇస్తావో చెప్పు నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఎందుకు తోకముడి పార్టీ ఇప్పుడు మళ్ళీ చలో ముఖ్యమంత్రి ఇప్పటికైనా రమ్మని చెప్పి నేను ఆ రోజు నామినేషన్ సందర్భంగా నేను చెప్పింది తప్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే అదే దుబ్బాక చౌరస్తాలో నేను ఉరేసుకుంటా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉరేసుకుంటాడా ఒక్కసారి స్పష్టంగా చెప్పండి ఆ రోజు ఆర్పేడు ఇద్దరు ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు స్పందించాల్సిన వ్యక్తి స్పందించకుండా అగ్గిపెట్టలు స్పందిస్తే మేము ఏ విధంగా స్పందిస్తాం మా స్థాయి అది కాదు ధన్యవాదాలు.